హలో ఫ్రెండ్స్, రీసెట్ ఆప్షన్ లేకుండా మీరు యూట్యూబ్ని గూగుల్ని చూడవచ్చు. ఎలాగంటే మీకు మాల్లో చూపిస్తున్నాను. నేను లాంచర్లో ఉన్నాను. ఆగండి ఫ్రెండ్స్, మినిట్ చూడండి. కాలితే మీరు చాలామంది రీసెట్ చేయించడానికి మొబైల్ షాప్స్కి వెళ్తున్నారు, కానీ అక్కడ ఒకవేళ మీరు దాన్ని పీసీలోంచి ముస్లిమ్స్ వర్షన్ ఎక్కించి సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. దానివల్ల మీరు మళ్ళీ 9 యాప్స్లోకి రాలేరు. అలా రాకపోవడం వల్ల స్కూల్లో ప్రాబ్లం అవుతుంది. కానీ కాబట్టి నేను చెప్పింది యాస్టీస్ మీరు ఫాలో అవుతే మీరు యూట్యూబ్ని గూగుల్ని ఎక్కడి నుంచి చూడొచ్చు, కానీ డౌన్లోడ్ చేయలేరు. 5 minutes వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మీరు స్విచ్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయ్యి ఉన్నాక ఈ 3 dots నొక్కితే ఇక్కడ FAQS అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే సారీ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నెట్ కనెక్ట్ చేయాలి. మీ మొబైల్లో కానీ లేకపోతే రూటర్స్లో కానీ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయింది. FAQS క్లిక్ చేయగానే జనరల్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. కింద లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు ప్లే స్టోర్లోకి వెళ్తారు. ప్లే స్టోర్లోకి వెళ్ళగానే మీరు ఇక్కడ ప్రైవసీ పాలసీ అని ఉంది, ఇక్కడ నొక్కచ్చు. లేకపోతే కింద స్క్రోల్ చేస్తే కింద ప్రైవసీ పాలసీ అని ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 9 dots వస్తాయి. 9 dots మీద క్లిక్ చేయగానే మీరు ఈ యాప్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వెనక బటన్ నొక్కితే ఇలాగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఫస్ట్ కాడి నుంచి వెళ్ళడమే ఫ్రెండ్స్. మీకు చాలామంది చెప్పచ్చు క్రోమ్లో నుంచి లింకు ఇవన్నీ ఫేక్ ఫ్రెండ్స్. మీరైతే ఒకవేళ ఆ యాప్స్ కావాలనుకుంటే మీరైతే మొబైల్ షాప్స్కి వెళ్ళి చేయించుకోవాలి. ఎందుకంటే మనం యూట్యూబ్ని కట్ట ఇవన్నిటిని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ పైన హెల్ప్ సపోర్ట్ ఆ బటన్ క్లిక్ చేసినా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గూగుల్ని అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, గూగుల్ని అయితే ఓపెన్ చేశాను. మీరు ఎక్కడి నుంచి కూడా యూట్యూబ్లోకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఫొటోస్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరైతే ఫొటోస్ ఇవేమీ తీయలేరు ఫ్రెండ్స్. కానీ ఏమన్నా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి ఫైల్ యాప్ అనేది ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా మీకు అప్డేట్స్ ఏమైనా వస్తే కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు June 14th ఆ టైంలో రీసెట్ ఆప్షన్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. మరి ఒకవేళ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఇదే ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్లోకి అలాగా వెళ్ళడానికి ప్రాసెస్ ఇదే ఫ్రెండ్స్. మరి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. మనం ఇంతటితో ఆగిపోకూడదని కోరుకుంటున్నా. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్.